వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు జై విత్ హర్ష. ఈరోజు వీడియోలో నేను నా మాక్ టెస్ట్ని ఎలా అనాలిసిస్ చేసుకోబోతుందని చూపిస్తాను. మరియు మీరు మీ మాక్ టెస్ట్ని ఎలా అనాలిసిస్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అయితే ఇప్పుడు దీనివల్ల యూజ్ ఏంటంటే, ఇప్పుడు ఈ మాక్ టెస్ట్ని మళ్ళీ నేను రివైజ్ చేసుకోవాలనుకున్నప్పుడు జస్ట్ ఈ వీడియో చూస్తే సరిపోద్ది. మీకు కూడా మీరు ఏమైనా కొత్తవి నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది. అయితే నేను రీసెంట్గా రాసిన మాక్ టెస్ట్ ఉందా QFT13, దీని అనాలిసిస్ని నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంటే దేనికి ఎంత టైం ఇస్తున్నానో తెలియడానికి, కొంచెం టైంని అడ్జస్ట్ చేసుకోవడానికి పేపర్ అటెంప్టింగ్ స్ట్రాటజీకి కొంచెం హెల్ప్ అవుతుందని ఇలా చేస్తాను. అయితే ఇప్పుడు డీటెయిల్డ్ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. మ్యాథ్స్లో ఈ థర్డ్ క్వశ్చన్ నేను అటెంప్ట్ చేయలేదు. మీరు ఈ క్వశ్చన్ చూడొచ్చు. అయితే దీన్ని చాలా సింపుల్గా చేయొచ్చు. నార్మల్గా దాని యొక్క వెర్టెక్స్ని h, k అనుకుని ఒక పారాబోలాని అజ్యూమ్ చేసుకున్నాం అనుకోండి. దాని యొక్క స్టాండర్డ్ ఈక్వేషన్ ఇది అవుతుంది కదా. మనకేమో y² = 4ax అనేది గివెన్ పారాబోలా ఇచ్చాడు. ఈ రెండింటికి మనం అంటే టచ్ అవుతున్నాయి అన్నాడు కాబట్టి క్వశ్చన్లో రెండింటిని సాల్వ్ చేసి డిటర్మినెంట్ని 0కి ఈక్వల్ చేస్తే సింగులారిటీ వస్తుంది అంటే అప్పుడు ఆ టచ్ అయ్యే కండిషన్ సాటిస్ఫై అయిపోద్ది. ఆ కండిషన్ మనం చేస్తే d = 0 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. అది చాలా సింపుల్ క్వశ్చన్. ఎందుకు చేయలేదంటే ఆ టైంకి ఇది క్లిక్ అవ్వలేదు ఇలా చేయాలని. ప్లస్ ఇక్కడ మనం ఫస్ట్ స్టెప్ చేసినప్పుడు ఇది అసలు క్వాడ్రాటిక్గా రాదు వైలోని. ఎందుకు రాలేదంటే ఇక్కడ మనం y² - k² = 4 × x - h తీసుకున్నప్పుడు రెండు సేమ్ ఇచ్చిన ఈక్వేషన్ పారాబోలా మన పారాబోలా రెండు సేమ్ సైడ్ వస్తాయి. దాంతో రెండుసార్లు టచ్ అయిపోద్ది. కానీ నెక్స్ట్ ఈక్వేషన్లో ఎలా తీసుకున్నామంటే y - k² = -4 × x - h తీసుకున్నాం. దాంతో ఇచ్చిన పారాబోలా మనం తీసుకున్న పారాబోలా రెండు ఆపోజిట్ సైడ్లో ఉండి ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతాయి. దాని ద్వారా మనకి ఓన్లీ సింగిల్ సొల్యూషన్ వస్తుంది. సో అలా చేయాలి ఆ క్వశ్చన్. నెక్స్ట్ మిస్టేక్ అయిన క్వశ్చన్ ఏంటంటే ఫోర్త్ క్వశ్చన్. ఇది కూడా ఈజీ క్వశ్చనే. let S be the set of real values of lambda for which the function f of x = x³ - 3 × 2 λ - 1 x² + 6 λ x has exactly one local minimum and local maximum. ఈ క్వశ్చన్ నాకు తెలియలేదు. మనకు నార్మల్గా తెలుసు కాబట్టి f(x)కి f' తీసుకొని దానికి ఒక లోకల్ మ్యాక్సిమం ఒక లోకల్ మినిమం కట్టి 2 రూట్స్ ఉండాలి. 2 రూట్స్ కూడా డిఫరెంట్గా ఉండాలి. అయితే ఇప్పుడు నేను ఒరిజినల్గా ఈ క్వశ్చన్ ఎందుకు రాంగ్ అయిందో చెప్తాను. అయితే మొత్తం సాల్వ్ చేసేస్తాను. సాల్వ్ చేయడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అప్పుడు లాంబ్డాకి 2 వాల్యూస్ వస్తాయి కదా. అది 3 - √5/4 3 + √5/4 వచ్చాయి. కానీ మీరు ఇక్కడ ఆప్షన్స్ చూసినట్టయితే ఎక్కడ అలాంటివి లేవు. అందుకే నేను కన్ఫ్యూజ్ అయిపోయినా. తర్వాత ఇక్కడ అడు ఎలా ఆన్సర్ ఇచ్చాడంటే ఈ 3 - √5 అనేది 0 సంథింగ్ ఎంత వస్తుంది. ఇది కొంచెం పెద్ద నెంబర్ వస్తుంది దీంతో పోల్చుకుంటే. అయితే ఈ సెట్ చూసారా, ఇందులో -∞ to 0 అనేవి అన్నీ అవుతాయి కదా. అటు దాన్ని బేస్ చేసి ఎస్ కెన్ బి అన్నాడు కదా. ఆ కెన్ బి అనడం వల్ల ఈ -∞ to 0 అవుతుంది. ఇంకా అంటే కంప్లీట్ సొల్యూషన్ కాదు, అందులో సబ్సెట్ అడిగాడు. దానివల్ల ఈ క్వశ్చన్ మిస్టేక్ అయిపోయింది. నెక్స్ట్ 10th క్వశ్చన్. ఇంటిగ్రేషన్ సంబంధించిన క్వశ్చన్. చూస్తుంటేనే చాలా ఎక్కువ టైం పట్టేటట్టు అనిపించిందని మరి క్వశ్చన్ అటెంప్ట్ చేయలేదు. ఈ క్వశ్చన్ చేయడానికి పెద్ద ప్రాసెస్ ఏం కాదు. న్యూమరేటర్ని డినామినేటర్ని x² డివైడ్ చేసుకుంటారు. x² డివైడ్ చేసిన తర్వాత మనకు ఆ న్యూమరేటర్లో ఉన్న 1ని 2 కింద రాసుకుంటాం. 2ని తీసుకొని మళ్ళీ అది ఇంటూ 2 అయింది కాబట్టి బై 2 కూడా చేస్తాం. తర్వాత ఇక్కడ కిందన మనకి x - 3/x² కింద రాయొచ్చు, లేదంటే x + 3/x² కింద కూడా రాయొచ్చు. కాబట్టి ఆ రెండింటిని రాయడానికి మనం న్యూమరేటర్ని 1 + 3/x² 1 - 3/x² కింద రాసుకుంటాం. ఇంకా 3/x² క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 2a మిగులుతుంది. తర్వాత డినామినేటర్ని x - 3/x² + 9 x + 3/x² - 3గా రాసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఈ డినామినేటర్లో ఉంది దాని యొక్క డెరివేటివ్ పైన ఉంది కాబట్టి దాన్ని dx - 3/xగా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇటుపక్క కూడా సేమ్ dx + 3/x కింద రాసుకున్నాం. ఇది tan 1x యొక్క ఫామ్లో ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇది డైరెక్ట్ ఉంది. dx/x² + a² 1 + a² ఏదైనా
నెక్స్ట్ ఇదేమో డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ కాబట్టి 1/2a ఇంటూ ln x మైనస్ ఏ బై ఎక్స్ ప్లస్ ఏ. ఆ రెండు సింప్లిఫై చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేది. అందులోని ఏ వాల్యూ బి వాల్యూ అడిగాడు కదా, ఆ ఏ వాల్యూ బి వాల్యూలు 1/6 1/4 వస్తాయి, దాంతో సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మిస్టేక్ అయిందైతే 12th క్వశ్చన్. 12th క్వశ్చన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ క్వశ్చన్ ఎందుకు మిస్టేక్ అయిందంటే నేను ఆ పై సాల్వ్ చేయడానికి ఫస్ట్ ఏమో y ఈక్వల్ టు bx తీసుకొని చేశాను, కానీ అప్పుడు నాకు కొంచెం ఎక్కడో మిస్టేక్ చేయడం వల్ల రాలేదు. దాంతో క్వశ్చన్ రావట్లేదని మళ్ళీ రౌండ్ 2లో మళ్ళీ ఈ క్వశ్చన్ దగ్గరికి వచ్చినప్పుడేమో ఆప్షన్‌ని డిఫరెన్షియేషన్ చేసి dy/dxకి ఈక్వల్ చేస్తే సరిపోద్దనుకున్నాం. అలా చేస్తున్నప్పుడు ఒక దగ్గర మిస్టేక్ అయిపోయింది. అంటే చేస్తుంటంగా ఎక్కడో దగ్గర ప్లస్‌లు, మైనస్ నేను ఈ ఎర్రర్ రాస్తున్నప్పుడు ఈ క్వశ్చన్ ఎన్ని సార్లు మిస్టేక్ చేశానో చూడండి. ఇక్కడ ఒకసారి, ఇక్కడ ఒకసారి. అందుకే ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేసినప్పుడు సైన్స్‌ని లేదంటే వేస్తున్న వాల్యూస్‌ని జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. మొత్తం dy/dx ఈక్వల్ టు మొత్తం ఈక్వేషన్‌ని ఒక సైడ్ రాసుకుంటాం. తెలిసిందే స్టాండర్డ్ y ఈక్వల్ టు vx తీసుకొని dy/dx ఈక్వల్ టు v ప్లస్ x ఇంటూ dv/dx కింద తీసుకుంటాం. తర్వాత మొత్తం ఇక్కడ x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది. v ప్లస్ x ఇంటూ dv/dx మైనస్ v బై 1 మైనస్ v ప్లస్ v స్క్వేర్ వస్తుంది. దీన్ని క్రాస్ మల్టిప్లై చేసామంటే సరిపోద్ది. తర్వాత మైనస్ v స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ v బై v క్యూబ్ ప్లస్ v వస్తుంది. ఇందులోని రెండు విడివిడిగా రాసుకుంటాం. vని v స్క్వేర్ ప్లస్ 1ని దాన్ని విడివిడిగా సాల్వ్ చేస్తే మైనస్ ln v ప్లస్ tan ఇన్వర్స్ v ఈక్వల్ టు ln x వస్తుంది. v అంటే మనకు y/x కాబట్టి tan ఇన్వర్స్ y/x ఈక్వల్ టు ln x ప్లస్ v ప్లస్ c. అది ఈ క్వశ్చన్ యొక్క సొల్యూషన్. కొంచెం అంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం సరి కాదు కాబట్టి ఇలాగే ఉంటుంది. కానీ మీకు రివిజన్‌కి స్పీడ్‌గా కొంచెం డిఫరెంట్‌గా ఉన్న క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఈ వీడియో హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మిస్టేక్ అయిన క్వశ్చన్ అయితే 16th క్వశ్చన్. అంటే నార్మల్‌గా మనం టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములాని గుర్తుంచుకుంటాం, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములాని గుర్తుంచుకుంటాం. ఇది కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా. మీరు ఎవరైనా ఇంతవరకు చేయకపోతే ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీకు అది రివిజన్ అయిపోయినట్టే. ఇక్కడ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ 2x ప్లస్ కాస్ ఇన్వర్స్ 3x ఈక్వల్ టు పై అన్నాడు కదా. మనం కాస్ ఇన్వర్స్ 2xని 3xని ఒకవైపు ఉంచుకొని కాస్ ఇన్వర్స్ ఎక్స్‌నేమో అటువైపు పంపించి బోత్ సైడ్ కాస్ అప్లై చేస్తే ఇక్కడ ఏమవుతుంది 2x ఇంటూ 3x మైనస్ √1 మైనస్ 2x హోల్ స్క్వేర్ √1 మైనస్ 3x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ x అవుతుంది కదా. దీన్ని మనం సింప్లిఫై చేస్తే x యొక్క వాల్యూలేమో ఆ యొక్క ఈక్వేషన్ ఏమో 12x³ ప్లస్ 14x² మైనస్ 1 ఈక్వల్ టు 0 వస్తుంది. కంపేర్ చేస్తే a ఈక్వల్ టు 12, b ఈక్వల్ టు 14, c ఈక్వల్ టు 6 వచ్చింది. అండ్ a ప్లస్ b ప్లస్ c వాల్యూ అడిగాడు కాబట్టి 26. చాలా సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ 17th ఇక్కడ ఫంక్షన్ ఇచ్చాడు కదా f(x + y) ఈక్వల్ టు f(x). ఇది కూడా ఈజీగా అయిపోద్ది. దీన్ని డైరెక్ట్‌గా మీరు చూసి కూడా చెప్పియచ్చు. నార్మల్‌గా f'(0) ఇచ్చాడు, 0 ఇచ్చాడు కాబట్టి ఓన్లీ mod x దగ్గరే చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిన దగ్గర కండిషన్ అప్లై చేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ 21st క్వశ్చన్. 21st క్వశ్చన్ కూడా ఇంటిగ్రేషన్ బేస్ మీదే. 21st క్వశ్చన్ చూస్తే ఫస్ట్ ఏమో మనం కింగ్స్ ప్రాపర్టీ అంటారు కదా. అంటే ఇప్పుడు a to b లిమిట్స్ ఉంటే x ప్లేస్‌లో a ప్లస్ b మైనస్ x సబ్స్టిట్యూట్ చేసుకొని చూస్తాం. ఇక్కడ a ప్లస్ b అంటే పై కాబట్టి x ప్లేస్‌లో i ఈక్వల్ టు అప్పుడు 0 to పై x ప్లేస్‌లో పై మైనస్ x వేస్తే e పవర్ cos x ప్లేస్‌లో మైనస్ cos x, e పవర్ sin xలో ఉంటుంది. cos x ప్లేస్‌లో మైనస్ cos x. దీన్నే e పవర్ cos x మైనస్ cos x అంటే డినామినేటర్‌లోకి వచ్చేస్తుంది కదా. sin x ఇంటూ sin x ప్లస్ 1 ఇంటూ అదేం చేంజ్ అవ్వదు. e పవర్ sin x బై e పవర్ cos x ని డినామినేటర్‌లో మల్టిప్లై చేస్తే e పవర్ cos x ఇంటూ e పవర్ మైనస్ cos x 1 ప్లస్ 1 ఇంటూ e పవర్ cos x. తర్వాత ఈ iని మనకి ఇక్కడ వచ్చిన iని రెండిటిని యాడ్ చేస్తే అక్కడ ఇది 2 కామన్ వస్తే e పవర్ sin x కూడా కామన్ వచ్చిద్ది. ఇక్కడేమో ఇది ఇందులో e పవర్ cos x ఉండిపోద్ది. ఇందులో మరేం లేదు కాబట్టి 1. రెండిట్ల నుండి ఇందులో e పవర్ cos x ఉంది కదా. ఇందులోని మరి ఇక్కడ ఏం లేదు కాబట్టి కామన్ 1 వస్తుంది. కింద డినామినేటర్‌లో ఉన్న 1 ప్లస్ e పవర్ cos x ఇది క్యాన్సిల్ అయిపోద్ది. కాబట్టి 2i ఈక్వల్ టు 0 to పై e పవర్ sin x ప్లస్ sin స్క్వేర్ x. ఇది sin స్క్వేర్ xని 1 మైనస్ cos స్క్వేర్ x కింద రాసుకుంటాం. 1 మైనస్ cos స్క్వేర్
రాసుకుంటే ఈ 1 ఉంది కదా! 1 ఈ పవర్ sin x dxకి రాసి తర్వాత ఈ 1 ఈ i ఉంది కదా! 2iనేమో ఇక్కడ 1/2 ఇటువైపు తీసుకొస్తాం. ఈ 0 ఈ పవర్ sin x ఇంటూ sin x మైనస్ cos square x dx. ఇందులోను ఓన్లీ 0 ఈ పవర్ sin xని తీసుకొని ఈ -1/2 ఈ cos square xది ఇటు రాసుకున్నాం. దీన్ని మనం ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ కింద చేస్తే ఇటు పక్క వచ్చిన టర్మ్ ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోద్ది. క్యాన్సిల్ అయిపోతే i ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ ఇది వచ్చి ఇక్కడ ఏముందో అదే మిగిలింది. ఇది ఈ 2 సాల్వ్ చేస్తే దీని వాల్యూ 1 వస్తది. దీన్ని సాల్వ్ చేసుకుంటే సాల్వ్ చేయక్కర్లేదు. మనకు ఆల్రెడీ క్వెషన్‌లోనే చూపించాడు కదా! కంపేర్ చేయడానికి. b వాల్యూ ఇక్కడ నుండి వచ్చిద్ది. b వాల్యూ 1/2 వచ్చింది. a వాల్యూ 1 వచ్చింది. దీన్ని సాల్వ్ చేసుకుంటే ఆన్సర్ అయిపోద్ది. నెక్స్ట్ 23rd క్వెషన్. ఇక్కడ చాలా సింపుల్ క్వెషన్ నేను. ద ఏరియా ఇన్ స్క్వేర్ యూనిట్స్ బై ద కర్వ్ y ఈక్వల్ టు 2x². నార్మల్‌గా కర్వ్‌ని ప్లాట్ చేసుకున్న ఆన్సర్ సింపుల్‌గా చేసేయొచ్చు. అక్కడ ఫస్ట్ ఈ ఫంక్షన్ చూడండి. y ఈక్వల్ టు మాక్సిమమ్ ఆఫ్ x మైనస్ స్టెప్ x ప్లస్ మోడ్ x. మళ్ళీ x ఏమో 0-2 అన్నాడు. 0-2 వరకు మోడ్ x xే అవుతది. అది 2x అవుతది. x మైనస్ స్టెప్ x కన్నా 2x ఎప్పుడు గ్రేటర్‌గా ఉంటది. y ఈక్వల్ టు 2x ఫంక్షన్‌కి y ఈక్వల్ టు 2x² ఫంక్షన్‌కి వాడు ఏరియా కట్టమన్నాడు. మీరు సింపుల్‌గా చేసేద్దారు అది. అది నేను ఎందుకు చేయలేదంటే మరి ఆ టైంకి ఏమో అర్థం అవ్వలే. నెక్స్ట్ ఈ క్వెషన్. బేసిక్ ఓఏబీసీ అనే టెట్రాహెడ్రన్, ఓ అనేది ఆరిజిన్, పొజిషన్ వెక్టర్స్ ఏబీసీ ఇచ్చేసాడు. తర్వాత ఓఏఓసీకి మధ్య ఓఏబీసీ మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్ √3 అన్నాడు. బేసిక్ క్వెషన్. మనం నార్మల్‌గా 2 వెక్టర్లు తీసుకుంటాం. ఆ రెండిటికి పెర్పెండిక్యులర్ అంటే a2 - a1 క్రాస్ b1 a2 - a1 డాట్ b1 క్రాస్ b2 బై మోడ్ b1 క్రాస్ b2. డైరెక్ట్ ఫార్ములా క్వెషన్. సింపుల్‌గా చేసేస్తారు మీరు. నెక్స్ట్ 26th క్వెషన్ కూడా తప్పైపోయింది. ఇది నేను కరెక్ట్‌గా చేశాను. టెంపరేచర్‌కి, వెలాసిటీకి మనకు రిలేషన్ తెలుసు. v డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు √t. కాబట్టి ఇక్కడ ఇనీషియల్ టెంపరేచర్ 300, ఫైనల్ టెంపరేచర్ 400. √400 - √300 బై √300. దీన్ని సింప్లిఫై చేయడానికేమో నేను బద్ధకంగా అనిపించి అంటే నేను స్టార్టింగ్ ఫిజిక్స్‌తో స్టార్ట్ చేస్తాను. ఇదే ఫస్ట్ క్వెషన్. ఇప్పుడే స్టార్ట్ చేసాం. అంతోటి ఏటి చేస్తామని డైరెక్ట్ అంచనా ఆ √400 అంటే 20 మైనస్ √300/300 అంటే అలా నోటితోనే క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేసి తప్పెట్టేసాను. అందుకే ఇది రాంగ్ అయిపోయింది. లేదంటే అసలు రాంగ్ అవ్వాల్సిన క్వెషనే కాదు. ఇది నార్మల్‌గా ఈ క్వెషన్ చూపిస్తాను. ఇది ఈజీ క్వెషన్. అది ఎందుకు రాంగ్ అయిందో అక్కడ రాశాను. ఏసీ సర్క్యూట్ హ్యావింగ్ సప్లై వోల్టేజ్ G కన్సిస్ట్ ఆఫ్ ఏ resistor of resistance 3 ohm and an inductor of reactance 4 ohm as shown in the figure. The voltage across the inductor at t equal to ఇక్కడ π/2 రాశాను. ఇది t/2 టైం పీరియడ్. ఇది నార్మల్‌గా ఇది 3 ohm రెసిస్టర్ 3 ohm ఇచ్చాడు. ఇండక్టర్ 4 ohm ఇచ్చాడు. నెక్స్ట్ ఈ ఈక్వల్ టు ఇది ఇచ్చాడు. నార్మల్‌గా I ఈక్వల్ టు E బై ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ Z sin ఒమేగా t - phi. phi అనేది మనకి ఫేజర్ డయాగ్రామ్ ఉంటది కదా! ఏసీ సర్క్యూట్ ఇది. tan phi ఈక్వల్ టు XL/R. phi ఈక్వల్ టు 53 వచ్చింది. 4/3 కదా! దాన్ని ఇక్కడ వేస్తే sin ఒమేగా అంటే 2π/t. టీటీ క్యాన్సిల్ 2π - 53. π - 53 అంటే సైన్‌లోని 180 - చేంజ్ అంటే అవ్వదు. ఈ వాల్యూ 10 ఇచ్చాడు. మనకి జెడ్ వాల్యూ √R², 3² 9 + 4² 16 √25 5 ఇక్కడ వచ్చింది. 2 × 4/5 ఈజ్ ఈక్వల్ టు 8/5 1.6 వచ్చింది అయ్యి. ఆడు పొటెన్షియల్ వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ అడిగాడు. అంటే డెల్టా V ఈక్వల్ టు I × R కదా! R ఏమో దీనికి 4 ohm ఇచ్చాడు ఇండక్టర్‌కి. Rని ఇక్కడ XL అని రాశాను ఇండక్టర్‌కి. 1.6 × 4 4.8 అదే ఆన్సర్. నెక్స్ట్ 39th క్వెషన్ ఒకటి రాంగ్ అయింది. ఈ క్వెషన్ ఇది క్యాలిక్యులేషన్ మిస్టేక్ వచ్చింది. ఇక్కడ ఫోర్స్ ఈక్వల్ టు 64 వస్తది. నాకు 16 వచ్చింది. అది క్యాలిక్యులేషన్ మిస్టేక్ అయిపోయింది. 39th క్యాలిక్యులేషన్ మిస్టేక్. దాన్ని ఫర్ ఏ వేవ్ L ఈక్వల్ టు 50 ఇచ్చేట్టు 50 సెంటీమీటర్స్, M ఈక్వల్ టు 5 grams, V ఈక్వల్ టు 80. డైరెక్ట్ మనం V ఈక్వల్ టు √F/U వస్తది. అక్కడ F సాల్వ్ చేసుకుంటే 64 వచ్చింది కదా! ఇక్కడ నాకు 16 వచ్చింది. ఎక్కడో క్యాన్సిలేషన్ చేస్తున్నప్పుడు రాంగ్ చేశాను. అందుకే ఆ క్వెషన్ మిస్టేక్ అయిపోయింది. దాంతో డైరెక్ట్ మనకి మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్‌లో దీన్ని వాడుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 40th క్వెషన్ నోట్ చేయలేదు.
నాకసలు ఇంటెన్సిటీ అక్కడ ఇంటెన్సిటీ ఇచ్చాడు లైట్ బీమ్ యొక్క. దాని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క యాంప్లిట్యూడ్ అడిగాడు. నాకసలు తెలియనే తెలీదు. మోడర్న్ ఫిజిక్స్ బ్యాక్‌లాగ్ ఉండిపోయినట్టుంది. దానివల్ల ఈ క్వెషన్ అసలు చేయలేదు. చూస్తే అదేం అసలు ప్రాబ్లమే కదా! I ఈజ్ ఈక్వల్ టు 1/2 ఎప్సిలాన్ నాట్ ఈ స్క్వేర్ సి. జస్ట్ ఆ ఫార్ములాలో వాల్యూలు సబ్స్టిట్యూట్ చేస్తే మాకు ఆన్సర్ వచ్చేద్ది. చాలా సింపుల్ క్వెషన్. జస్ట్ ఫార్ములా తెలుసుకొని మీకు కూడా ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు. I ఈక్వల్ టు 1/2 ఎప్సిలాన్ నాట్ ఈ స్క్వేర్ సి. నెక్స్ట్ 43rd క్వెషన్. దీన్ని నేను చాలా సింపుల్‌గా చేయాల్సింది సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఐడియల్ మోనోటోప్ గ్యాస్ అండర్‌గోస్ ఎ ప్రాసెస్ గివెన్ బై యూ. అంటే నార్మల్‌గా మనకు పీతోని టెంపరేచర్‌తోని ఇస్తాడు, ప్రెషర్‌తోని ఇస్తాడు, వాల్యూమ్ టెంపరేచర్‌కి, ప్రెషర్‌కి, వాల్యూమ్‌కి, టెంపరేచర్‌కి, ప్రెషర్‌కి, వాల్యూమ్‌కి రిలేషన్ ఇస్తాడు. కానీ ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీకి, వాల్యూమ్‌కి ఇచ్చాడు. దాంతో కొంచెం ఎక్కువగా ఆలోచించి క్వెషన్ రాంగ్ చేస్తాం. లేదంటే బేసిక్ ఫార్ములా సి ఈజ్ ఈక్వల్ టు సివి ప్లస్ ఆర్ బై 1 - ఎక్స్. ఇక్కడ యూ ఇచ్చాడు. యూని మనం ఎలా రాసుకోవచ్చు? యూని ఎలా రాసుకోవచ్చంటే యూ ఇంటూ 1/2 యూ పవర్ 1/2 కాన్స్టెంట్ అంటే టీ ఇంటూ వి పవర్ 1/2 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అంటే ఇంటర్నల్ ఎనర్జీని డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ కదా! టీ ఇంటూ వి పవర్ 1/2 కాన్స్టెంట్ అంటే టీ ప్లేస్‌లో మనము పీవీ రాసుకోవచ్చు కదా! టీ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ పీవీ. పీవీ రాసుకుంటే పీ ఇంటూ వి పవర్ 3/2 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇక్కడ మనం పీ ఇంటూ వి పవర్ ఎక్స్ ఈక్వల్ టు కాన్స్టెంట్ వచ్చింది కాబట్టి సి ఈజ్ ఈక్వల్ టు సివి ప్లస్ ఆర్ బై 1 - ఎన్. ఎన్ ప్లేస్‌లో 3/2 వచ్చింది. దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే వాల్యూ చాలా సింపుల్‌గా వచ్చేసింది. నెక్స్ట్ 48th క్వెషన్ ఒకటి రాంగ్ అయింది. ఇక్కడ నేను డైరెక్ట్ కే ఈక్వివాలెంట్ కొనుక్కొని కే ఈక్వివాలెంటే ఇక్కడ సబ్మిట్ చేశాను. ఫ్లోలో యాంగులర్ ఫ్రీక్వెన్సీ అడిగాడని మర్చిపోయాను. దాంతో 5 మార్కులు స్వాహా అయిపోయాయి ఇక్కడ. కొంచెం అందుకే క్వెషన్ మీరు కూడా ఎప్పుడైనా తొందరపడిపోకండి ఆన్సర్ వచ్చినంటే క్వెషన్ జాగ్రత్తగా చదివి ఏమడిగాడో దానికి ఆన్సర్ రాయండి. ఒక్కొక్కసారి క్వెషన్‌లో నాట్ ఉంటే ఇన్‌కరెక్ట్ అడిగితే కరెక్ట్ పెట్టేస్తాం. నాట్ పాజిబుల్ అంటే పాజిబుల్ పెట్టేస్తాం. కొంచెం అంటే బాగా తెలిసిందే ఆ మాత్రం మిస్టేక్ చేస్తాం అనుకోండి ఎగ్జామ్‌లో అలాంటివి జరిగిపోతుంటాయి. జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ రేంజ్ అది డైరెక్ట్ ఫార్ములా బేస్డ్. కానీ నేను అసలు ఈ వోల్ట్‌మీటర్, గాల్వనోమీటర్ ఫార్ములా ఎప్పుడు నాకు గుర్తుండవు. ఎన్ని సార్లు చూసినా మర్చిపోతుంటాను. అందుకే ఈసారి మాత్రం పక్కాగా మర్చిపోకూడదని అంటించుకున్నాను షార్ట్ నోట్స్‌లో. అది ప్రస్తుతానికి ఈ ఫిజిక్స్, మ్యాథ్స్ యొక్క ఎర్రర్ అయితే. కెమిస్ట్రీ పెద్ద ఏమి ఉండదు. అవన్నీ మీకు తెలిసినవి ఉంటాయి. నేనే మిస్టేక్ చేసి ఉంటాను. సో, అది మరి చూపించట్లేదు. దీంతో మీకు బాగానే రివిజన్‌కి హెల్ప్ అయ్యిందనుకుంటున్నాను. ఇంకేమైనా రివైజ్ చేసుకోవాలి లేదంటే ఇంకెలాంటి వీడియోస్ అయినా కావాలంటే కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. థాంక్ యూ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థాంక్స్. థాంక్ యూ.